నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 13/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, తిథి విధియ మధ్యాహ్నం 3:18, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11:21, యోగాలు శుక్ల మధ్యాహ్నం 1:48 వరకు, కరణము భవ మధ్యాహ్నం 3:18 వరకు, అలాగే వణిజ రాత్రి తెల్లవారుజామున 3:35 వరకు, రాహుకాలం ఉదయం 10:19 నుంచి 11:57 వరకు, గుళికకాలం ఉదయం 7:01 నుంచి 8:40 వరకు, యమగండం మధ్యాహ్నం 3:15 నుంచి 4:54 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల నుంచి 8:53, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:16, అమృతకాలం సాయంత్రం 6:16 నుంచి 7:57 వరకు, వర్జం ఉదయం 8:06 నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ తెలియని ఉత్సాహం, సహకారం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, అలాగే పెద్దల ఆశీస్సులు, అలాగే పెద్దలతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారి సహకారంతో అవుతుందా లేదా అనుకున్న పనులలో వారి సహకారం ఆశీస్సులతో అవి చేయడానికి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో కూడా ఈ రోజున చాలా చక్కగా ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మిక మార్పులు, ఆకస్మిక నిర్ణయాలు, అనుకోని ఆటంకాలు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉందంటే, ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనుల్లో అనుకోని ఆటంకాలు లాంటివి ఏర్పడినా కూడా మీ సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించడానికి ఒకటి ప్రయత్నం చేస్తారు. అది కూడా వీళ్ళంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఏదైనా ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని మీ తెలివితేటలతో అధిగమిస్తూ సమయానికి ధనాన్ని అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడానికి అవకాశం అనేది ఉంది. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలతో, మీ కొత్త సృజనాత్మకతతో కుటుంబ సభ్యులతో కలిపి పెట్టుబడులు పెట్టడానికి, సంతాన అభివృద్ధి కొరకు చేసే పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే సంతానం యొక్క విద్యా విధానం మొదలైన వాటిల్లో శ్రమ అధికమైనా కూడా ఎక్కువ కృషితో అనుకున్న ఫలితాలు సాధించడానికి వాళ్ళు చాలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి సంఘంలో మంచి మర్యాద, ఉన్నత స్థానం, గౌరవం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పలుకుబడి, వ్యక్తుల సహకారం, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో గృహంలో వ్యక్తులు, అంతే ముఖ్యంగా మీ యొక్క తల్లి, అలాగే దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు మొదలైనవి కలుపుకొని స్థిర నిర్ణయాలు తీసుకుంటూ దాని తగిన ప్రదేశాన్ని ఏర్పరచుకొని, అంటే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దైనందిన కార్యక్రమాల్లో కొంత మార్పు అనేది ఏర్పడుతుంది. మీకు మీరు సిస్టమేటిక్గా కొంత క్రమశిక్షణాపరంగా కొన్ని ఆలోచనలు పెట్టుకుంటారు. ఎక్కడన్నా తీర్చేయవలసిన రుణాలు ఉంటే అవి తీర్చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా మీకు శత్రువుల మీద విజయం సాధించడానికి, నూతన నైపుణ్యాలు పెంచుకోవడానికి, కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తున్నా, మరొక వైపున ఆధ్యాత్మిక ఆలోచనలు, తండ్రి ఆరోగ్యం కొరకు అయ్యే ఖర్చులు, అలాగే దాంతోపాటుగా దూర ప్రయాణాలకి ఎక్కువ అవకాశం ఉంది. సింహరాశి.
అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వారికి మీ యొక్క క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నా అవి సమసిపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే ఎవరితోన్నా వాదోపవాదాల రీత్యా కుటుంబ సభ్యులతో కావచ్చు, బయటైనా సరే ఎక్కడైనా ఆత్మీయులు అభిమానించే వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏదన్నా ఉన్నా అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అంతేకాకుండా మీకు చక్కటి ఆలోచనలు రావడం, ఆలోచనలతో మీరు అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా విద్యార్థులకి కమ్యూనికేషన్ కావచ్చు, విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. టెక్నాలజీ పరంగా టెక్నాలజీ రంగంలో ఉండేవాళ్ళు, ఏఐ మొదలైన వాటిల్లో ఉండేవాళ్ళు, లేకపోతే టెక్నికల్గా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. విద్యార్థులు నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహార నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తుల కొరకు ఆలోచనలు తీవ్ర స్థాయిలో చేయడం, స్థిరాస్తుల్ని ఏర్పరచుకోవడం, నూతన వాహనాల కొరకు, గృహ నిర్మాణం కొరకు కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో మీరు నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా తల్లి భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వృత్తిలో అంటే మీకు కొత్త వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఉన్న వృత్తిలో అభివృద్ధి కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలు ఇవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది, నిర్ణయాలు బాగుంటాయి, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, మీడియేటర్షిప్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఇతరులకి. వృత్తిలో వ్యక్తుల మధ్య ఏదైనా విభేదాలు ఏర్పడితే వాటిని సమన్వయపరచడంలో మీరు కీలక పాత్ర వహించడానికి ఎక్కువ కృషి చేస్తారు. అలాగే మంచి అనుభవం కలిగిన వ్యక్తులు అంటే ఉన్నత స్థాయి వ్యక్తులు, ఎవరన్నా మీ యొక్క గురువులు కానీ, మెంటర్స్, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తులు వారి యొక్క సలహా సంప్రదింపులతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అలాగే పుణ్యబలం పెంచుకునే దిశగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వారికి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. మాటల వల్ల ఏ రకంగానూ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ మనసులో ఉన్నది ఒకటైతే మీరు మాట్లాడిన దాన్ని ఇతరులు ఇంకొక రకంగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన వ్యయాలకు కూడా అవకాశం ఉంది కనుక ప్రణాళికని మించిపోయి ఆకస్మిక ఖర్చులు అనేవి ఉండడం బట్టి కొంత చికాకులు అనేవి ఏర్పడతాయి కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేయాలి. చికాకును అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా గృహంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ అంటే ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు కానీ ఆహారం స్వీకరించేప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని స్థిర నిర్ణయాలు ఏర్పరచుకుంటారు. సంఘంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో మాట్లాడడానికి, స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కొరకు మీరు వ్యక్తిగత శ్రద్ధతో ఖర్చులు అనేవి అధికంగా చేసే అవకాశం ఉంది. అలాగే మీ కొరకు మీరు చేసే ఖర్చులలో అది వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఖర్చులు అనేవి కొంతవరకు చేసే అవకాశం ఉంది. అలాగే నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆల్రెడీ ఉన్న లోన్లు తీర్చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల కొరకు ఎక్కువ ఆశిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులను కలవడానికి ప్రయత్నం చేసే విషయంలో అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు అంటే మీ రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, శారీరక శ్రద్ధ, దైనందిన కార్యక్రమాల్లో సిస్టమేటిక్ వేలో ఉండడానికి,
అంటే మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడానికి ఎక్కువ శాతం కేటాయిస్తారు. అలాగే ఏదైనా లోన్లు తీసుకుని ఏదైనా గృహ నిర్మాణం లాంటివి చేస్తున్నా ఆ నిర్మాణం పూర్తిగా కంప్లీట్ కావడానికి ఎక్కువ కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే ఈ ఆగుతూ వచ్చిన కార్యక్రమాలు కానీ చాలా వరకు ముందుకు పెడతాయి. అయితే మీ యొక్క కమ్యూనికేషన్ని మీరు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల కూడా ఘర్షణతో వచ్చిన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆత్మీయులను సంప్రదించినప్పుడు కానీ మీరు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని కొంతవరకు పక్కన పెట్టి వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా కూడా ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాహన సంబంధమైన విషయాలు కూడా అనుకూలతల్ని చూపిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన ప్రార్థన అనేది చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే అమ్మవారు ఎవరైనా సరే, దేనికి సంబంధించిందైనా సరే అమ్మవారికి సంబంధించి మీరు చేసినట్లయితే, అంటే అమ్మవారి అష్టోత్తరాలు కానీ, అలాగే సత్యనామావళి కానీ, లేకపోతే ఇంకా అవకాశం ఉంటే దుర్గాదేవికి సంబంధించిందైనా, లేకపోతే లక్ష్మీదేవికి కానీ, మీకు ఏ అమ్మవారితో మీకు అనుకూలత ఉందో దానికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, కనకదార స్తవం కానీ, దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు కానీ ఏది పఠించినా అది మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక వీలైనంత వరకు విద్యాపరంగాను, తర్వాత ధనపరంగాను, మానసిక శాంతి ఏర్పడడానికి అన్నిటికీ కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కనుక తప్పనిసరిగా ఇందులో ఏది చేసినా మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఎందుకంటే గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యలు స్వల్పంగా ఉన్నప్పుడు ఆ స్వల్పమైన వాటికి స్వల్పంగా ఉండే పరిహారాలుగా మీరు తీసుకుని ఈ యొక్క దేవతా ప్రార్థన కానీ, దేవాలయ సందర్శన కానీ, లేకపోతే మీ ఇష్టదేవతా ప్రార్థన కానీ ఏది చేసినా కూడా అది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది మనం చేయాలి. కనుక వీలైనంత వరకు మీరు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన అవకాశం ఉంటే చేస్తారు. లేకపోతే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా కనకదార స్తోత్రం విన్నా, చేసుకున్నా, ఏదైనా సరే చేసుకోవడం అనేది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ రకంగా చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, భక్తి, శ్రద్ధ మొదలైనవన్నీ పెరుగుతాయి. సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మానసిక స్థైర్యం అనేది ఏర్పడుతుందని మనం గమనించాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.